శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. పుత్ర గణపతి రోజున పాటించవలసిన విధి విధానాలు, వ్రత విధానం, గణపతి ప్రీతి కొరకు 21 నామాలు, పుత్ర గణపతి వ్రత కథ, దూర్వాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామండి. వేదాల ప్రకారము మనిషి పుడుతూనే 3 రుణాలతో పుడతారండి. అవి 1 ఋషి రుణం, 2 దేవ రుణం, 3 పితృ రుణం అనేవే ఈ 3 రుణాలండి. అందులో చివరిదైన పితృ రుణం తీరాలంటే సంతానవంతుడై ఉండాలండి. ధర్మశాస్త్రాలు కూడా పున్నామ నరకాత్రాయత ఇతి పుత్ర, పుత్రుడనేవాడు పున్నామ నరకాల నుండి రక్షిస్తాడని చెబుతున్నాయండి. దుష్కార్యాలను ఆచరించిన వాడు దాని ఫలితాన్ని కూడా అనుభవించి తీరవలసినదేనండి. అది పూర్వజన్మలోనిదైనా కావచ్చు, ఈ జన్మలోనిదైనా కావచ్చు. వేద గ్రంథాల ప్రకారము సంతానం కలగకపోవడానికి స్త్రీ సంబంధంగా 13 దోషాలు, పురుష సంబంధంగా 8 దోషాలు ప్రధానంగా ఉన్నాయండి. తెలిసి తెలియక చేసిన పితృ సంబంధమైన దోషాల వల్ల సంతాన భాగ్యానికి దూరం కావలసి వస్తుందని, జాతక చక్రానుసారం ఆయా గ్రహాలు దుష్ట స్థానాలలో ఉన్నను లేక పాపగ్రహాలతో కలిసి ఉన్న దాని ఫలితం వల్ల సంతాన భాగ్యం కలగకపోవచ్చండి. అటువంటి దానిని అనుసరించి ఏర్పడే సర్వవిధ దోషాలను పోగొట్టడంలో గణపతి ప్రథముడు. పుత్ర సంబంధమైన దోషాలన్నింటినీ సులువైన పరిష్కారం ఈ పుత్ర గణపతి వ్రతమేనండి. కలౌ చండీ వినాయకౌ. కలియుగంలో పార్వతీదేవి గణపతి త్వరగా అనుగ్రహాన్ని ప్రసాదించే దేవతలని శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నదండి. సకల సంపదలను ప్రసాదించే సిద్ధి ప్రదాత గణపతి. పుత్రార్థి లభతే పుత్రాన్ అంటూ గణపతి ఆరాధన వల్ల సంతానాన్ని పొందవచ్చని నారద పురాణంలో పేర్కొనబడి ఉన్నదండి. దేవత గణాలకు ఆదిగా విఘ్నాలకు అధిపతిగా ఆవిర్భవించిన గణేశునికి ఆధిపత్యాన్ని బట్టి అనేక నామాలు ఏర్పడ్డాయండి. పుత్ర గణపతి రోజున పాటించవలసిన నియమాలు: వినాయక చవితి వ్రతం, సంకష్ట చతుర్థి వ్రతం, దూర్వా గణపతి వ్రతం తదితర వ్రతాలు గణపతిని ఉద్దేశించి అయినప్పటికీ పుత్రఫలప్రదంగా చెప్పబడి మాత్రం పుత్ర గణపతి వ్రతమేనండి. గణపతియే ప్రధాన దైవంగా ఆరాధింపబడే పుత్ర గణపతి వ్రతాన్ని పాల్గొన శుద్ధ చవితి నాడు ఆచరించవలసి ఉంటుందండి. వ్రత నిర్ణయక చంద్రిక అనే గ్రంథం వల్ల తెలుస్తున్నదండి. ఈరోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి వ్రతానికి కావలసిన దూర్వాలు, గన్నేరు పువ్వులు, ఉండ్రాళ్ళు, అరటిపండ్లు తదితరాలను వ్రతానికి ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలండి. పుత్ర గణపతి వ్రత విధానం: భార్యాభర్తలిద్దరూ ఇంటిలో ఈశాన్య భాగంలో నేలపై పేడతో అలికి దానిపై తెల్లని వస్త్రాన్ని పరిచి దానిపై ధాన్యాన్ని పోసి మధ్యలో వినాయకుని ప్రతిమను స్థాపించుకోవాలండి. ప్రతిమ లేనట్లయితే ఒక కలశాన్ని కూడా పెట్టుకోవచ్చండి, లేదా మట్టితో గణపతి ప్రతిమను తయారు చేసుకోవచ్చండి. దీపారాధన చేసిన అనంతరం వంద్యాది దోష నివారణ ద్వారా సంతాన ప్రాపథ్యం పుత్ర గణపతి వ్రతం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని పూజను ప్రారంభించాలండి. విఘ్నేశ్వరునికి ఓం గణపతయే నమః అంటూ బిగ్గరగా చెబుతూ ఉపచారాలను సమర్పించాలండి. పంచామృతాలతో అభిషేకించి గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, పండ్లు తదితరాలను నైవేద్యంగా సమర్పించి నీరాజన సేవతో పూజను ముగించాలండి. గణపతి ప్రీతి కొరకు 21 నామాలు: గజాసుడు, విఘ్నరాజు, లంబోదరుడు, శివాత్మజుడు, వక్రతుండు, శూర్పకర్ణుడు, కుబ్ధుడు, వినాయకుడు, విఘ్ననాశుడు, వికటుడు, వామనుడు, సర్వార్థినాశి, భగవాన్, విఘ్నహర్త, ధూమ్రకుడు, సర్వదేవాదిదేవుడు, సుముఖుడు, ఏకదంతుడు, పాలచంద్రుడు, గణేశ్వరుడు, గణపుడు. ఈ నామాలను చదువుతూ 21 దూర్వాలు, గన్నేరు పుష్పాలను గణపతిపై ఉంచాలండి. అనంతరం పుత్ర గణపతి కథను చదివి అక్షతలను దంపతులు శిరస్సుపై ధరించాలండి. పిదప తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆనాటి సాయంత్రం వేళలో భోజనాన్ని చేయాలండి. దూర్వాల విశిష్టత: దూర్వాల విశిష్టతను మహానారాయణోపనిషత్తు ఈ విధంగా వివరిస్తోందండి. పావనమైనది, పవిత్రమైనది, వేల వేల ద్రవ్యాల కంటే ఉత్తమమైనది, సులువుగా అంకురించే స్వభావం కలిగిన దూర్వా ఆ పాపాలను తొలగించుగాక. భూమి మీద మొలిచిన దూర్వా అంటే గరిక ఎక్కడైతే భూమికి తాకుతుందో తాకిన ప్రతి చోట కొత్తగా ఒక దూర్వా పుడుతుందండి. ఇలా దాని జాతి విస్తరిస్తుంది.
ఎలాగైతే దూర్వాలు వృద్ధి చెందుతున్నాయో అలాగే మా వంశం కూడా వృద్ధి చెందాలి. ఇంతటి అద్భుత భావన ఉన్నందుకే సంతానపరమైన పూజాధికాలలో దూర్వాలకు విశిష్టతను కల్పించారండి పురాణాలు. పుత్రగణపతి వ్రతకథ. కృతవీర్యుని కథ. పూర్వం కృతవీర్యుడనే రాజు ఉండేవారండి. ఆయన భార్య పేరు సుగంధ. సంతానం లేకపోవడంతో వీరు ఎన్నో వ్రతాలను ఆచరించారు, కానీ సంతానం లభించలేదు. చివరికి ఇక ఈ జన్మలో పుత్రయోగం లేదని నిశ్చయించుకొని ప్రాణత్యాగానికి సిద్ధపడగా సంచారం చేస్తూ అక్కడికి వచ్చిన నారద మహర్షి వారిని వారించి వారి కోరిక తీరేందుకు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఉపాయాన్ని అడిగారండి. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేశారు. కృతవీర్యుడు పూర్వజన్మలో ఒక వేటగాడు. మరణించే వరకు అనేకమైన దోపిడీలు, దొంగతనాలు, హత్యలు మొదలైనవి చేస్తూ జీవించేవాడు. ఆ జన్మలో చేసిన ఘోరమైన పాప ఫలితంగా ఈ జన్మలో సంతానం కలగలేదని నారదునికి చెప్పగా వెంటనే నారదుడు ఈ వృత్తాంతాన్ని కృతవీర్యునికి తెలియజేశారు. దానితో భీతిల్లిన కృతవీర్యుడు నారదుణ్ణి పాపానికి పరిహారం తెలియజేయమని కోరాడు. దాంతో నారదుడు కృతవీర్యునిపై జాలితో గణేశ ఆరాధన చెయ్యి, దానివల్ల నీ సర్వ పాపాలు నశించి సంతానవంతుడవుతావు అని ఉపదేశించారు. దాంతో నారదుడు చెప్పిన ప్రకారంగా ఆ దంపతులు గణేశుని ఆరాధించి మెప్పించి తత్ఫలితంగా పుత్ర సంతానాన్ని పొందారు. ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతికి చెప్పాడని పురాణ కథనం. ఎంతోమంది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరించి సత్ఫలితాన్ని పొందినట్లుగా పురాణాల ద్వారా మనకు తెలియబడుతున్నదండి. ఆనాటి నుండి ఈనాటి దాకా ప్రాచుర్యాన్ని పొందుతూ సంతానహీనులకు కల్పవృక్షంగా నిలవబడి ఉన్నదండి పుత్రగణపతి వ్రతకథ సంపూర్ణం. తెలుసుకున్నాం కదండి పుత్రగణపతి వ్రతకథ గురించి, వ్రత విధానం గురించి, పాటించవలసిన నియమాల గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. స్వస్తి.